బహుజన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 316వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని వివేకానంద సర్కిల్ పాపన్న విగ్రహానికి గౌడ సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్, మహేందర్ గౌడ్ మాట్లాడుతూ పాపన్న అన్యాయానికి ఎదురు నిలిచిన ధీరుడని, బహుజనుల హక్కుల కోసం సాయుధ పోరాటం చేసిన గొప్ప యోధుడని కొనియాడారు. ఆయన ఆశయాలను సాకారం చేయడానికి గౌడ సమాజం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాపన్న జీవితం గౌడ సమాజానికే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమని నేతలు తెలిపారు. ఈరోజు మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా నంగనూరు మండల కేంద్రంలో ఘనంగా గౌడ సోదరులందరూ కలిసి నంగనూరు మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఆ మహనీయుని అడుగుజాడలు నడుతూ గౌడ సోదరులందరూ ఘనంగా ఈరోజు వర్ధంతి నిర్వహించడం జరిగింది. మరియు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ఇలాగే కొనసాగిద్దాం తెలియజేస్తూ జై గౌడ, జై జై గౌడ. పాపన్న గౌడ్ గారు ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా నంగనూరు మండల్ హెడ్ క్వార్టర్లో ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు మొఘల్ సామ్రాజ్యం మీద దండయాత్ర చేసి వీరుడు, నిజంగా కూడా ఈ పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు. ఆనాడు ఏదైతే పనిచేసే కార్మికుల పక్షాన పోరాటం చేసినటువంటి యోధుడు, గౌడ కులంలో పుట్టి గోల్కొండ కోటను ఏలినటువంటి యోధుడు, వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. వారి ఆశయాల కోసం ఎల్లప్పుడూ వారిని స్మరించుకుంటూ వారి ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై గౌడ, జై జై గౌడ, జై గౌడ.